మీ అందరికీ వందనాలు. ఈరోజు సామెతల గ్రంథం చదువుకుంటున్నాం. సామెతలు 15:21-25 వచనాల వరకునండి. బుద్ధి లేని వానికి మూఢత్వ సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పేవారు లేని చోటు ఉద్దేశములు వ్యర్థముగాను. ఆలోచన చెప్పేవారు బహుమందు ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడెను. సరిగ్గా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంతో మనోహరము. కిందనున్న పాతాళముని తప్పించుకునేవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవి జీవమార్గమున నడుచుకొనును. గర్విష్ఠులు ఇల్లు యెహోవా పెరికివేయును. విధవరాళ్ళు పొలిమేరని ఆయన శాపించెను. దేవుడి ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.